రెండవ పాట పాడుకొని ప్రభు యొక్క వర్తమాన విందము. దయచేసి పాట సంఖ్య 87వ పాట. పాట సంఖ్య 87. ఇందులో మనము మరి 2 చరణాలు ఆఖరి చరణం పాడుకుందాం. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు యోద్ధాసురుడే యెహోవా, నా బలము నా గానము. యోద్ధాసురుడే యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను. ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను. ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. రండి సమయంలో ప్రభు యొక్క బల కొరకై కొన్ని హెచ్చరికలు తీసుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. ఆదికాండము 14:18 వచనం. మరియు షాలేం రాజు అయినటువంటి మెల్కీసెదెకు
రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. చాలు. చదవని లేఖన భాగమునను ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. లైట్ అయ్యి అక్కడ. ప్రింగళ మాపలో తండ్రి, నమ్మకమైన దేవానికి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయా, మీ ప్రేమ, జాలి, కనికరాన్ని బట్టి మీకు కొందరు స్తోత్రాలు. ప్రభు మా తండ్రి, మమ్మలను రాత్రంతా కూడా కాపాడారు, భద్రపరిచారు. తండ్రి, మీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువ మా తండ్రి, బరాక లోయలో మా తండ్రి అనేకమైన యుద్ధాలు చేయకుండానే వారి పక్షంగా మీరు యుద్ధం చేసి వారిని ఆశ్రయించినటువంటి దేవుడివి నీకు కొందరు స్తోత్రాలు. నన్ను కూడా ఆ రీతిగా ప్రభువ నా పక్షంగా అనేకమైన కార్యాలు చేస్తూ నన్ను కూడా ఆశ్రయించి నేను కష్టపడినటువంటి ఒక శ్రమ నాకు ఇస్తున్న దాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభువ మాదే పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవడానికి, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన వాక్యం, పరిశుద్ధమైనటువంటి మా ప్రభా కార్యాలు చేయడం కొరకై మీరు నన్ను ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంతేకాదు కష్టకాల సమయంలో, శ్రమకాల సమయంలో ప్రభువ ఇస్తున్న నెమ్మది మా తండ్రి కృపను బట్టి, మా తండ్రి మా ప్రభా సమాధానం బట్టి మీకు కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి ప్రభువుల కొరకై మరి మాటల మీద ఆశను అభిషేకించి మీరు దయచేయవలసిందిగా వేడుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి ఈ 14వ అధ్యాయంలో మరి ఒక లోయను గురించి రాయబడుతూ ఉంటున్నది. అది షాలే లోయ అనే మాట అక్కడ కనబడుతూ ఉంటుంది. 17వ వచనంలో షాలే లోయ. బరాకా లోయలో ప్రభును స్తుతించారు, షాలా లోయలోకి వస్తుంటున్నారు. ఏంటిది? అక్కడ సిద్ధిం లోయ ఒకటి ఉన్నది. అక్కడ నుంచి ఇక్కడికి వారు రాజు లోయ అనేటటువంటి యొక్క స్థానంకి వచ్చారు. అక్కడ నుంచి ఇక్కడ వారికి ఒక కొత్త అనుభవం జరుగుతుంటున్నది. విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, అందరూ కూడా శ్రద్ధగా వినండి. క్లుప్తంగా చెప్తూ ఉంటున్నాను. మొదటిగా మరి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అబ్రహాము అంటే, అక్కడ వాయబడినటువంటి మాట ఏంటంటే, మరి సొదొమ గొమొర్రాలో ఆయన యొక్క తమ్ముని కుమారుడైనటువంటి లోతు ఉంటున్నాడు. ఆ కారణం చేత మరి ఆ యొక్క సొదొమ గొమొర్రా చుట్టూనటువంటి రాజులు సొదొమని పట్టుకొని అప్పుడు లోతు యొక్క భార్య మరి వాళ్ళని మరి ఆ రీతిగా మరి చెరలు పట్టుకొని బిడ్డలను చెరలు తీసుకొని వాళ్ళ ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయినారు. అలాంటి యొక్క పరిస్థితి లోతుకు సంభవించింది. ఇక్కడ మనం మొదలు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏ యొక్క సొదొమను లోతు కోరుకున్నాడో, ఏది తనకు బాగుందని అనుకున్నాడో, ఏది తన యొక్క దృష్టిలో అందంగా ఉందని కోరుకున్నాడో, ఏది తనకు మరి మంచి ఆకర్షణీయంగా ఉన్నదో ఆ స్థలానికి వెళ్ళడం ద్వారా తను కొన్ని సిక్కుల్లో పడ్డాడు. మరి ఆ యొక్క పరిస్థితి సొదొమ రాజుకు వచ్చింది కాబట్టి సొదొమ రాజు దగ్గర ఉంటున్నటువంటి కారణం చేత మరి వీళ్ళకి కూడా చిక్కులు వచ్చేస్తున్నాయి. చాలాసార్లు మనం కూడా పొరపాట్లు చేస్తూ వస్తాం. దేవుని చిత్తం తెలుసుకోకుండా, ప్రార్థన చేయకుండా, ఏదో మంచి స్థలం దొరికిందిలే, ఏదో మంచి ఉద్యోగం దొరికిందిలే, ఏదో మంచి మరి పని దొరికిందిలే అని ఏదో ఒక స్థలానికి మనం వెళ్ళడం ద్వారా అక్కడ వచ్చినటువంటి అనేకమైన కష్టాలు మనం ఎదుర్కోవాలి. అందుకని ఇది మొదటిగా పాఠము. లోతుకున్నటువంటి యొక్క మొదటిది ఏంటంటే, తను ఏర్పాటు చేసుకున్నదే తన ఊరే అయిపోయింది. కాబట్టి ప్రియమైన సహోదరి, ఏది మీ సొంతగా ఏర్పాటు చేసుకోవద్దు. ప్రభు చిత్తాన్ని కనుక్కోనండి, ప్రార్థన చేసుకోనండి. మీ యొక్క చదువైనా, మీ ఉద్యోగమైనా, మీ వివాహమైనా, సేవా పరిచర్యైనా సరే, ఏదైనా కూడా ఈ రోజున మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభు చిత్త ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటి అక్కడ? మరి అక్కడికున్న కారణం చేత చుట్టూన్నటువంటి రాజులు కొంతమంది ఉంటున్నారు. ఆ రాజులు వచ్చారు, ఇప్పుడు సొదొమను పట్టుకున్నారు. సొదొమలో ఉన్నాడు కాబట్టి, ఏ స్థలంలో ఉండకూడదో ఆ స్థలంలో ఉన్నాడు కాబట్టి లోతు కూడా మరి అందులో పట్టబడిన వాడుగా ఉంటాడు. చాలా సందర్భాల్లో నీవు నేను కూడా ఉండరాని స్థలంలో ఉండడం ద్వారా శైతాన్ ద్వారా పట్టబడతా వస్తాం. అలాంటి పరిస్థితులు జరిగిపోయినాయి. ఇప్పుడు వారందరూ బంధించి తీసుకొని వెళ్ళిపోయినారు. ఆ సందర్భంలో ఇప్పుడు జరిగినటువంటి యొక్క విషయాన్ని మనము చూద్దాం. 15వ వచనంలో ఏముంది? ఏది నేను చెప్పింది? 14 వచనము కాదు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 300 వెంటబెట్టుకుని దారి పట్టుకు
చూడండి పిల్లలారా, ఇక్కడ ఈ విషయము అబ్రహాముకు తెలిసిపోయింది. అబ్రహాముకి ఏమని తెలిసిపోయింది? తన తమ్ముడు కుమారుడు అయినటువంటి లోతు పట్టబడ్డాడే, మరి తన భార్య బిడ్డలందరూ కూడా చెరపట్టుకొని పోయినారే, మరి శత్రులు వచ్చేసి అదంతా కూడా జయించుకొని పోయారే. మరి ఈ సమయంలో ఏం చేయాలా అని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి ఇప్పుడు తను ఒక దానికి సిద్ధపడుతున్నాడు. ఎట్లయినా సరే వాళ్ళని విడిచిపెట్టాలా, నా యొక్క తమ్ముడిని రక్షించుకోవాలి, నా తమ్ముడి కుమారుడిని రక్షించుకోవాలి, వాడి బిడ్డలను మనం రక్షించుకోవాలి, మరి ఆస్తి తిరిగి తీసుకురావాలనుకున్నాడు. వీళ్ళారా, మనందరికీ కూడా భారం ఉండాలి. మన తోటి సహోదరులు సహోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు, మన యొక్క బంధువులు మరి శరీర సంబంధమైన వారు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయా సందర్భాల్లో మన స్నేహితులు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ సందర్భాల్లో దైవ సేవకులు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు మనందరికీ రావాల్సినటువంటి రెండవ తలంపు ఏంటంటే మనం వెళ్ళి వాళ్ళకి సహాయపడాలా. మనం వెళ్ళి వాళ్ళకి సహాయపడాలి. అబ్రహాం అనుకోవచ్చు, నాకే నేను హాయిగా ఉన్నానులే, ఏ యుద్ధం నాకు రాలేదు, ఏ రాజు నా మీదకి రాలేదు, నేను బాగా సమృద్ధిగా ఆరోగ్యంగా ఉన్నానని తను అనుకోవచ్చు. అలాగే అనుకోలా. తనకు ఒక మంచి భారం వచ్చింది. ఏమిటి ఆ భారం అంటే ఎట్లయినా సరే వాళ్ళని విడిపించాలి అనే ఉద్దేశంతో వెళ్తూ వచ్చినాడు. అందుకొరకు ఏం చేస్తాడంటే అక్కడ ఒక పని చేస్తాడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయము, అర్థం చేసుకోనండి. తన ఇంట పుట్టి అలవర్చబడిన వారిని 318 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళిపోయినాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆత్మీయార్థాన్ని మీరు గమనించండి. మరి తన యుద్ధానికి పోవాలనుకున్నప్పుడు తన ఇంట పుట్టి అలవర్చబడ్డవారు ఉన్నారు. అనగా అబ్రహాంకి అప్పుడు పిల్లలే లేరు. మరి ఆయన దగ్గర దాసులు చాలామంది ఉన్నారు, పనివారు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా దేవుడు ఆశ్రయిస్తే వారికి బిడ్డలు పుట్టారు. కాబట్టి ఇప్పుడు ఆ పుట్టినటువంటి వారు అలవర్చబడ్డారు. అలవర్చబడ్డవారుని ఇప్పుడు ఏం చేశారంటే యుద్ధానికి తీసుకెళ్ళినాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఇది మన యొక్క హెబ్రోన్ సంఘం యొక్క దర్శనం. అనగా ఇక్కడ మన ఇంట పుట్టడం అనగా తిరిగి జన్మించడము. యుద్ధానికి వెళ్ళకమునుపు, శత్రువుతో పోరాడక మునుపు, లేకపోతే మన సేవా పరిచర్యకు వెళ్ళమునుపు, మన పరిచర్యలో పాలు పొందక మునుపు, మన పాటలో ముందుకు, వాక్యము చెప్పకముందు, లేకపోతే దేవుని యొక్క సంఘంలో అనేకమైనటువంటి పనులకు మనం వాడబడక మునుపు మనం తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించిన వారికి మాత్రమే అక్కడ అవకాశం పడుతుంది. చాలా సంఘాలు అలాగా ఉండరు. వారి యొక్క తలాంతులను బట్టి, వారి యొక్క స్వరాన్ని బట్టి, వారి యొక్క మరి స్థాయిలను బట్టి వాళ్ళకి స్థానాలు ఇస్తామంటారు. అది సరైనటువంటి విషయం కాదు. మన ఇంటిలో పుట్టాలి. రెండవదిగా అక్కడ ఉన్న మాట ఏంటంటే వారు అలవర్చబడుతూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి నా సహోదర సహోదరి, అలవర్చడం అనగా ట్రైనింగ్ పొందాలి. ట్రైనింగ్ పొందాలి అనగా మనము ప్రభు కొరకై మారుమనసు పొందిన తర్వాత, బాప్తీసాలు తీసుకున్న తర్వాత దైవ సేవకుని దగ్గర తర్బీదు పొందుతూ రావాలి. అప్పుడే నీవు యుద్ధానికి పనికి వస్తావు. అప్పుడే శత్రువుతో నువ్వు పోరాడగలవు. అప్పుడే శత్రువు మీద విజయం పొందగలవు. అందుకనే ఇక్కడ చాలామంది మన హెబ్రోన్ ఫెలోషిప్లో సేవకు వెళ్ళకమునుపు, సంఘాలు కట్టకమునుపు వారు ఏం చేస్తూ ఉంటారంటే మరి హెబ్రోన్కి వెళ్తారు. అక్కడ కొంతకాలము ట్రైనింగ్ పొందుతారు. ఆ ట్రైనింగ్ అంటే ఏమిటది? ఏదో పుస్తకాలు ట్రైనింగ్ కాదు అక్కడ ఇచ్చేటటువంటిది. ప్రార్థనా జీవితం, గంటల తరబడి ప్రార్థన నేర్పిస్తారు. వాక్య జీవితం, గంటల తరబడి వాక్యం చదువుకోవాలి. అన్ని రకాలైనటువంటి పనులు, అనగా మందిరం చిమ్ముకోవాలి, చాపలు వేసుకోవాలి, మైకులు కట్టుకోవాలి, కూరగాయలు వెళ్ళాలి, కూరగాయలు తీసుకురావాలి, మరి వంటలు తయారు చేయాలి, బాత్రూంలు కడగాలి, అన్ని రకాలైనటువంటి ట్రైనింగ్ కావాలి. వారు మాత్రమే పనికొస్తారు దేవుని యొక్క సేవకులు. అందుకని ఈ రోజున అనేకులు దేవుని యొక్క సేవకులు ఎంతోమంది బయట నుంచి వచ్చినప్పుడు మనం వాడుకోం. ఎందుకంటే వారి యొక్క తర్బీదు వేరు, మన యొక్క తర్బీదు వేరు. మన విశ్వాస సంబంధమైనటువంటి తర్బీదు. సేవకుడు ఎప్పుడైనా మనం పంపించినప్పుడు సేవకులను మరి వారికి ఏదో ఇచ్చి పంపించడం. దైవజన భక్సం గారు ప్రార్థన చేసి విశ్వాసంలో సేవ చేసుకొని నీవక్కడ ప్రభు మీద ఆధారపడి అనేక ఆత్మలు సంపాదించి సంఘం కట్టించుకోమంటాడు. అది మన యొక్క దర్శనం. అందుకని ప్రియులారా, తన ఇంట పుట్టి అలవర్చవాడిని తీసుకొని వెళ్ళి యుద్ధానికి వెళుతుంటున్నాడు. ఈరోజు అలాంటి సంఘంలో నీవున్నావు. ఇక్కడే అనేకులు మారుమనసు పొందారు. మీరు హెబ్రోన్లో, గుంటూరు హెబ్రోన్లో అనేకులు మారుమనసు పొందారు. ఇక్కడే దాదాపుగా 90% మీరు ఇక్కడే బాప్తీసాలు తీసుకున్నారు. ఇక్కడే హస్తాపన నిక్షేపణ తీసుకున్నారు. ఇక్కడే చాలామంది తర్బీదు పొందుతూ ఉంటున్నారు. దాన్ని బట్టి ప్రభుని ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, అనగా సువార్తకి వెళ్ళాలి.
అనగా మరి ఎవరైతే కష్టములు ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారి కొరకే మనం వెళ్ళి వారు విడిపించవలసిన వారిగా కనబడుతున్నాం. వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు కదా, మరి మేము వేరే యొక్క ఫెలోషిప్లో నుంచి వచ్చాం కదా, మేము యుద్ధానికి వెళ్ళకూడదు ఆ హెబ్రోన్ ఫెలోషిప్లో అనుకుంటాం. అలాంటిది ఏమి లేదు. మీరు వేరే ఫెలోషిప్లో ప్రభుని అంగీకరించి హెబ్రోన్ ఫెలోషిప్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే, మరి పత్రికలో తిమోతి పత్రికలో ఒకటి ఉన్నది, అతనిని కొంతకాలము అక్కడ ఉన్నటువంటి యొక్క క్రమశిక్షణలో చూడాలి. కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణను చూడాలి. ఆ క్రమశిక్షణ నేర్చుకున్న తర్వాత, తాను పరీక్షించబడిన తర్వాత దేవుని యొక్క సేవా పరిచర్య కొరకే తాను ఉపయోగపడతాడు. అందుకని దేవజనుడు భక్సింగ్ గారు ఇతర ఫెలోషిప్లో వచ్చినా కూడా వారిని ఇక్కడ కూడా చేర్చుకుంటారు. ఇతర ఫెలోషిప్లో మార్మన్స్ పొంది బాప్తిస్మం పొందిన వారు కూడా ఈ ఫెలోషిప్లో ఉంటారు. కానీ వారికి మాత్రం తర్బీదు ఇక్కడ ఇవ్వబడుతుంది. ఇక్కడ ఒక క్రమం నేర్పించబడుతున్నది. ఆరాధనకు ఒక క్రమం ఉంటుంది మనకు, బలకు ఒక క్రమం ఉంటుంది మనకు, సువార్తకు ఒక క్రమం ఉంటుంది మనకు, మరి ప్రత్యేకమైన కోడికలకు ఒక క్రమం ఉంటుంది మనకు. కాబట్టి ప్రియులారా, తన ఇంట పుట్టి అలవర్చబడిన వారు కావాలి. ఎక్కడికి కావాలి? యుద్ధానికి కావాలి. అందుకని ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో ఏం జరిగింది? ఇప్పుడు పోరాడారు. వారిని దమస్క్ వైపున తరివేస్తూ వచ్చినారు. చాలామంది రాజులు వచ్చారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు. మరి ఆ రాజులందరూ కూడా తరివేస్తూ ఉంటున్నారు. తరిమేసి లోతు యొక్క భార్యను, లేక ఆస్తులను, లోతు కుటుంబ సభ్యులను కాకుండా సొదొమలో ఉన్నటువంటి ప్రజలను, సొదొమ రాజు అందరూ కూడా విడిపించుకొని తీసుకొని వచ్చేస్తున్నాడు అబ్రహాం. ప్రియమైన సహోదరి, నీవు నేను ఈ రోజున ఆ రకమైనటువంటి సేవా పరిచర్య చేయాలా? ఎంతోమంది ఎన్నో రకాల ఆపదలో చిక్కుంటున్నారు, ఎన్నో కష్టాల్లో చిక్కుంటున్నారు, ఎన్నో బాధల్లో చిక్కుంటున్నారు, ఆహార లేమిలో చిక్కుంటున్నారు, అనారోగ్య పరిస్థితుల్లో చిక్కుంటున్నారు, నానా విధాలైనటువంటి యొక్క శ్రమల గుండా వెళుతూ ఉంటున్నారు. ఈ యొక్క వచ్చినటువంటి పరిస్థితులు బట్టి చాలామంది పేదవారైపోతుంటున్నారు, తినడానికి భోజనం లేదు. అలాంటి యొక్క పరిస్థితుల మధ్యలో విడిపించే బాధ్యత మనదని ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంటున్నారు. సరే, ఇప్పుడు అది అయిన తర్వాత ఏం జరుగుతున్నది? వస్తూ ఉన్నప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఏముంది? అది ఆ మాట చదవండి ఒకసారి, చదవండి. 16వ వచనంలో ఏముంది? ఇక్కడ చూడండి పిల్లలారా, రాజులోయ అనే స్థానానికి వచ్చినాడు. సిద్ధం లోయలో యుద్ధం జరిగింది. ఆ లోయలో నుంచి వారందరూ కూడా విడిపించాడు. ఇప్పుడు వారందరిని కూడా కదురులో మరి ఇంకా అనేక మంది రాజులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చుట్టూ, వాళ్ళందరి చేతిలో నుండి విడిపించుకొని వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పుడు సొదొమ రాజు ఏం చేస్తున్నాడంటే, మరి అబ్రహామును ఎదుర్కోవడానికి పోయినాడు. అబ్రహామును ఎదుర్కొని పోయి, అబ్రహామా, నీ ద్వారా మరి నీ యొక్క మరి కుమారుని ద్వారా మేము రక్షించబడ్డాం, మా పట్టణం కాపాడబడింది, మా రాజ్యం నిలబడగలిగింది, మా ఆస్తులు నిలబడగలిగినాయి, మా బిడ్డలు మాకు వచ్చినారు. కాబట్టి ఇప్పుడు నీకేం చేయాలనుకుంటున్నావు అంటే, మా యొక్క సంతానము లేక మా సైన్యం మాకు ఇచ్చేసేసి ఆస్తి మొత్తం నువ్వు తీసుకోమని చెప్పాడు. ప్రియమైన సహోదరి, ప్రభువులలో పాలు పొందమనుపు ఈ మాట కూడా మనం అర్థం చేసుకుందాం. ఏమంటున్నాడు అక్కడ? సొదొమ రాజు ఎంతో ఇస్తూ ఉంటున్నాడు. అయితే అబ్రహాం ఏమన్నాడు? అది నాకు వద్దు, అది నేను తీసుకోను, దానిలో నాకు ఎలాంటి యొక్క పాలు లేదు, అది నాకు అవసరం లేదు అని అన్నాడు. ఈనాడు ఎంతమంది ఉన్నారు ఈ సంఘ దర్శనంలో? అన్యుల దగ్గర తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని సేవకులు అని చెప్పుకుంటూ ప్రభు మారుమనసు పొందినటువంటి వాళ్ళ దగ్గర ఇచ్చే డబ్బు, మారుమనసు పొందిన వాళ్ళు ఇచ్చేటటువంటి యొక్క ఆస్తులు, మారుమనసు పొందడం వచ్చినటువంటి భూములను, మారుమనసు పొందినటువంటి వాళ్ళు ఇచ్చే ఎన్నో కూడా ఏం చేస్తూ ఉంటారంటే మనము తీసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు? అవి నాకు వద్దు అంటున్నాడు. కాబట్టి ఈనాడు ప్రభువులలో పాలు పొందమనుపు. అన్య సంబంధమైన ఏమైనా నీలో ఉన్నదా? లంచం నీలో ఏమైనా ఉన్నదా? అబద్ధం ఏదైనా నీలో ఉన్నదా? దొంగతనం ఏదైనా నీలో ఉన్నదా? మోసమైనది ఏదైనా ఉన్నదా? మరి ఏదైనా సరే అన్నిల యొక్క పద్ధతిలో సంపాదించేది ఏదైనా ఉన్నదా? అన్నిటిని కూడా విడిచిపెట్టేసి ప్రభు వాళ్ళ కొరకు సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం.
కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి ఉదయకాల సమయంలో అది ధృవీకరించినారు. భక్సింగ్ గారు కూడా చాలామంది ఏం చేసేవాళ్ళంటే మరి వాళ్ళు అయ్యా ఈ భూములు మీకు ఇస్తాం మీ సేవకు అనేవాడు. అదే భక్సింగ్ గారు అనేవాడు మీరు మారుమనసు పొందితే తప్పక నేనేమి తీసుకోను అనేటటువంటి వారు. మనకు కూడా ఒకరు గోడలు కట్టించడానికి వచ్చారు ఫస్ట్ మనం స్కూల్లో కూడుకున్నప్పుడు. అప్పుడు వారిని నేను అడిగాను మీరు మారుమనసు పొందేరా? మారుమనసు తెలియదయ్యా మాకు, ఉచితంగా మేము కట్టిస్తాం మీ గోడలు అని అన్న. మాకు ఉచితంగా వద్దు, మీరు కట్టించండి, మీకు కావాల్సిన డబ్బు మీకు ఇస్తామని అన్నాడు. ఇది దైవజనం, ఇది హెబ్రోను యొక్క సహవాసం. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి అలాంటి యొక్క సహవాసాలు నీవు ఉన్నామని జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత చివరిగా వస్తుంటున్నాము. ఇప్పుడు ఏం జరుగుతుందో చదవండి. మెల్కీసెదెకు వచ్చినాడు. వచనము చూడండి ప్రియులారా, ఇప్పుడు షాలేము రాజు అనేటువంటి యొక్క మెల్కీసెదెకు యాజకుడు. ఆయన అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఏం చేస్తున్నాడంటే ద్రాక్షను రొట్టె తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు దీని అర్థం ఏంటనగా అబ్రహాముకు రొట్టె అవసరము, అబ్రహాముకు ద్రాక్షరసం అవసరం. రొట్టె ద్రాక్షరసము ప్రభునేసు క్రీస్తు వారిని తెలియజేస్తున్నది. ఎవరైతే పాపం మీద విజయం పొందుతున్నారో, శత్రు మీద విజయం పొందుతున్నారో, శరీరాశుల మీద విజయం పొందుతున్నారో, సాతాను పనుల మీద విజయం పొందుతున్నారో, లోకస్తుల మీద విజయం పొందుతున్నారో, బంధుప్రీతి మీద విజయం పొందుతున్నారో, లోక ఆకర్షణ మీద విజయం పొందుతున్నారో, అటు విజయం పొందిన వారికి మాత్రమే రొట్టె ద్రాక్షరసం ఇవ్వబడుతున్నది. అదే కాల సమయంలో ప్రభు యొక్క బలలో నువ్వు పాలు పొందక మనకు ఈ యొక్క వారమంతట్లో విజయమైన జీవితం జీవించావా? చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచన, చెడ్డ మాటలు, చెడ్డ కోరికలు, చెడ్డ పనులన్నిటిలో నుంచి నీ విడుదల కలిగి ఉన్నదా? అలాగైతే ప్రభు యొక్క బల కొరకాయ మనం సిద్ధపడతాము గాక. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, వాస్తవానికి ప్రభు వల్ల అనేది మందిరంలో తీసుకోవాల్సిన మాటే, తప్పదు. కానీ ఇక్కడ అబ్రహాం ఎక్కడ తీసుకుంటుండంటే లోయలో తీసుకుంటున్నాడు. లోయలో ద్రాక్షరసమును, లోయలో మరి ఆ యొక్క రొట్టెను తీసుకుంటున్నాడు. వాస్తవాన్ని అయితే అక్కడ తీసుకోకూడదు కదా. ఈరోజు మనకున్న పరిస్థితులను బట్టి మనకు కూడా అలాగ వచ్చేసేస్తున్నాయి. ఈ రోజులో ఉన్న పరిస్థితిని బట్టి ప్రియులారా, అనేక సంఘాల్లో మరి ఆరాధన కార్యక్రమం లేదు. మన ఆరాధన మన హెబ్రోన్లో ప్రారంభించారు కొన్ని స్థలాల్లో. అది ఇప్పుడు వచ్చినటువంటి చాలా నష్టం వచ్చేస్తుంది. అందుకని ఆరాధన జరగడానికి కష్టమైపోయింది. హెబ్రోన్లో కూడా కొంతమందికి ఈ యొక్క వైరస్ వచ్చిందని ప్రార్థన చేయమని కోరుతున్నారు. బాపట్ల దైవ సేవకుడు మరి మొన్నటి దాకా వాక్యం చెప్పాడు, నిన్నటిదిన ప్రభు దానికి వెళ్ళిపోయినాడు. అట్లా మరొక ఇద్దరు సేవకులు వృద్ధులు వారి వైరస్తో బాధపడుతుంటున్నారు. వాటిలో ఉన్నట్టు మరొక సహోదరుడు వైరస్తో బాధపడుతుంటున్నారు. అలా ఇంకనేక మంది దేవుని యొక్క సేవకులు బాధపడుతుంటున్నారు. కాబట్టి మేము చెప్తున్నటువంటి మాట ఏంటంటే సంఘంలో మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకోవాల్సిందే. కానీ అయితే పరిస్థితులు బట్టి ఎక్కడ ఇస్తున్నారు? ఆయన బయట ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, మీకు ఏ పద్ధతి అయితే మేము చెప్పామో దయతోటి కనికరించి మీరు ఆ పద్ధతిలోకి వెళ్ళి మీరు ఆ రొట్టెలో పాలు పొందవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఎందుకనగా ఈ యొక్క ద్రాక్షరసము రొట్టె మనలను సహవాసములోకి మనకు జీవమిచ్చేదిగా కనబడుతున్నది. ఈ ద్రాక్షరసము ఈ రొట్టె మనను బలపరిచేదిగా కనబడుతున్నది. ఈ ద్రాక్షరసము రొట్టె మనలను ఆదరించేదిగా కనబడుతున్నది. మన యొక్క ఆహారం అది. ఆయన యొక్క రొట్టె ఆయన శరీరం, ఆయన శరీరంలో మనం భాగస్థులమని, ఆయన రక్తం ఆయన యొక్క త్యాగము, ఆయన రక్తం మనం పరిశుద్ధపరిచేది, ఆయన నిత్య జీవం ఇచ్చినటువంటిది, దానిలో మనం ఉంటున్నాం. అందుకనే ప్రియులారా, అబ్రహాము ద్రాక్షరసము రొట్టెని తీసుకున్నాడు. అయితే అబ్రహాము ఆఖరికి ఒక మాట చేస్తున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి దశమ భాగమును తీసి మరి ఆ యొక్క యాజకునికి ఇచ్చిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రభు మిమ్మల్ని ఆశ్రయించినటువంటి యొక్క భాగాలు నమ్మకంగా ఉంచండి. ప్రభు యొక్క సేవ కొరకై ఉంచండి. ఎలాంటి యొక్క అవకాశం ఉన్నదో దాని ప్రకారం దానిని మనము అనేక యొక్క సేవకుల కొరకై మరి సేవ కొరకై మందిని కొరకై మనం ఉపయోగిస్తాము. కాబట్టి మీరు ఈ యొక్క ఎవరైతే ద్రాక్ష మారుమనసు పొందినారో మరి ఆరాధించుతున్నారో బలలో పాల్పొందుతున్నారో వారందరూ కూడా ప్రభు మిమ్మల్ని ఆశ్రయించినటువంటి దశమ భాగాన్ని భద్రపరచుకోనండి. మీ ఆ యొక్క భాగాలను భద్రపరచుకొని ఆ తర్వాత నమ్మకంగా ఎప్పుడైతే ఎవరికి ఏ పరిస్థితిలో ఎట్లా చెప్పబడుతున్నదో ఆ రీతిగా మీరు దానిని ప్రభు సేవ కొరకై అప్పగించండి. ఈ విధానంలో మనం గమనించినట్లయితే బరాకా వ్యాలీలో వారు ఏం చేస్తున్నారు? ప్రభును స్తుతించి ఆరాధించారు. అయితే ఇక్కడ షాలే యొక్క లోయలో వారు ఏం చేస్తున్నారంటే ప్రభు యొక్క బలను జ్ఞాపకం చేసుకుంటున్నారు.
ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలను మనం జ్ఞాపకం చేసుకోమనుపు మరొకసారి మనం పరీక్ష చేసుకుందాం. విజయం పొందిన వారు మాత్రమే మన యొక్క జీవితంలో విజయం పొందిన వారు అందరూ కూడా ప్రభువులలో మనం పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన మీ కృపాంతను బట్టి మీకు స్తోత్రాలు, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రొట్టె ప్రభువ మా కొరకై కలువలో మీరు మా ప్రభు మరి దంచబడినటువంటి రొట్టెని బట్టి మీకు స్తోత్రాలు. మాకు జీవం ఇచ్చినటువంటిది, శక్తినిచ్చినటువంటిది ప్రభు. దీనిలో ఎవరైతే జయం పొందుతున్నారో వారందరూ కూడా అందులో పాలు పొందేవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. వేళ మా తండ్రి, మా ప్రభు ఎవరైనా సిద్ధపరిచినారో అందులో పాలు పొందట్లో సహాయం చేయండి. అందు మా ప్రభు దాని కొరకై ప్రార్థిస్తుండగా మీ చేతిలో పెడుతుండగా ఆశీర్వదించండి. విరవడానికి కానీ పంచడానికి కానీ పాలు పొంద మాకు యోగ్యత లేదయ్యా, కనికరించి దయ చూపించమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారు తానప్పుడు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, దాన్ని విరిచాడు. ఇది మీ కొరకు నా శరీరం అని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో కృత నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకునే కొరకు దీన్ని చేయడని చెప్పినాడు. ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. దాని తండ్రి మరోసారి మీ కృపను బట్టి, మీ దాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి నీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క పాత్ర మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు మాకు ఆశీర్వాదకరమైన పాత్రగా చేయమని ఎవరెవరిని సిద్ధపరిచినారో దానిలో పాల్పొందట్లో సహాయం చేయమని వేడుకుంటూ దీనిమై తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎంత టైము? ఎంత టైం ఉంది? 30 నిమిషాలు అయినాయా? 27, 25. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆరాధనలో పాల్పొందిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువులలో పాల్పొందిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. ప్రభా, మిగతా విడుదలబడినటువంటి ఒకటి ముక్కల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. దాని తండ్రి మీరే కనికరించి దయ చూపించండి. ప్రభా, హైదరాబాద్ హెబ్రోన్లో జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చూసుకోనండి. సియోను గుంటూరులో జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చూసుకోనండి. మొత్తం ఉత్తర ఇండియాలో, దక్షిణ ఇండియాలో జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చూసుకోనండి. ప్రేంగళ మా తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడ్డకు కావాల్సిన మీ కృప అనుగ్రహించండి, ఆరోగ్యకరంగా ఉంచండి. ప్రతి అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. విధాల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీరు చేసిన మేళ్ళు ఉపకారాలు బట్టి మీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, దేవా నీకు స్తోత్రాలు. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మేరీ తన యొక్క మా ప్రభు మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారి అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అట్లు మా తండ్రి, మా ప్రభా బాబు మహిమలో పిలబడుతున్నారు. వారిని ఆదరించి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్లో బిడ్డలు కూడా కొంతమంది వైరస్ బారిన పడి ఉన్నారు. వారికి కావాల్సిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కావాల్సిన మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ విధాల హస్తాలు కప్పచెప్పుకుంటూ యవనస్తులు వారి యొక్క చదువుల కొరకై, ఉద్యోగాల కొరకై, వాళ్ళ కొరకై సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వృద్ధులకు కావాల్సిన ఆరోగ్యము మీరు దయచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఆయా బాధ్యతలో సహోదరులు బయటకు వెళుస్తున్నారు. వారికి కావాల్సిన కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ విధారాస్తాలు కప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి నేను స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఇదైన తర్వాత ప్రత్యేకమైన ప్రార్థన అందరి కొరకై చేస్తాము. అది మీకు తర్వాత పంపిస్తాము. ఆ ప్రార్థనను మీరందరూ విని చక్కగా మాతో కలిసి ఉండవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. ప్రభు మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి దీవించునుగాక. ఏ విధంగా అయితే చెప్పామో ప్రభు యొక్క రొట్టెలో పాల్పొందడం కొరకై ఆ విధానంగా మీరందరూ కూడా మరి పాల్పొందవలసి మనం చేస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ హెబ్రోన్లో కూడా మరి కొంతమందికి వైరస్ వచ్చింది సేవకులకి, అలాగే మరి కొన్ని సంఘాల్లో కూడా వచ్చింది. అందుకని ఇటు పరిస్థితుల్లో కూడా రొట్టె బయట ఇవ్వకూడదనే ఆజ్ఞలు వచ్చినాయి. కాబట్టి మనం అందరం కూడా ఈ కష్ట సమయాల్లో మనం అందరం ముందుకు ఇలాగా కొనసాగుతూ వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్.